మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. The entire humanity wants to have very good time, good positions and good living. But yet none of us desire for the wisdom, good behavior and good intellect. What else is to be communicated to this august assembly of noble and pious souls? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాటి మానవుడు ప్రపంచమునందంతయును అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు. Man today sees all over the world the variety of forms around. అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు. Man also watches the material of varied nature. అనేక విధమైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు. He also recognizes the varied situations and conditions. ఇంకా పరిశోధనలు యందు ఏ విధమైనటువంటి తక్కువ లేదు. There is no shortage in research and అన్నింటినీ experimental. పరిశోధనలు సలుపుతున్నాడు. In fact, he experiments everything. పరిశోధన లేనటువంటి యొక్క పదార్థం ఈ జగత్తునందు కానరాదు. There is no matter which cannot be investigated and experimented. కానీ But అన్నింటినీ చూడగలిగినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. here is an individual who can see all, who can experiment, who can investigate anything in this world, but he does not know who he is. ఒకానొక సమయమునందు At one time, బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్ the British Prime Minister Churchill అన్నింటినీ పరిశోధన సలిపి investigated all, ఒక విషయాన్ని మాత్రము జగత్తునకు చాటుతూ వచ్చాడు. started propagating one point. మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్, Man has conquered all, బట్ హీ హ్యాస్ నాట్ కాంకర్డ్ హిమ్సెల్ఫ్. but he has not conquered himself. ఈనాటి మానవుడు అన్నింటినీ చూడగలుగుతున్నాడు. Man కానీ today, తానెవరో తనను తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు. man today is able to see everything all around, but is not making an attempt to know his own తానెవరో self. తనకు తెలియకుండా అన్నింటినీ పరిశీలించే ప్రయోజనం ఏమిటి? If you don't know who you are, what is the use by investigating and knowing everything యావత్ else? ప్రపంచమును కూడా నువ్వు గుర్తించి ప్రయోజనం ఏమిటి? What is the use in knowing the whole world? ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు. A person was searching for some object in a room. కానీ ఆ రూము నందు ఉన్నటువంటి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు. He is able to see all the objects in that room. కానీ ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు. One he is not able to see. ఏది అది? What's that? ఎవరు ఏ పదార్థములు వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు. The person who sees everything is not able to see himself. కనుక తనను తాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికీ వచ్చినటువంటి లాభం ఏమిటి? ఫలితం ఏమిటి?
If one does not know one's own self, what is the result, what is the reward by knowing everything else all around in this world? ఈనాటి ప్రపంచం నందు In this modern world, పవిత్రమైన జీవితాన్ని ధరించి having taken upon oneself the sacred life, పవిత్రమైన మానవత్వాన్ని వహించి having taken the sacred life of a తన human being, పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక if he doesn't sustain the sacred heart, ఈ హృదయం నందు ఏవి నివసిస్తున్నవి అనేటువంటి విషయాన్ని గుర్తించక if he doesn't recognize the divinity within the human heart, కానీ ప్రాకృతమైన భౌతికమైన జీవితంలో తన యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. he is not able to recognize his own truth, the true self, in this fleeting, ephemeral, temporal world. సాధు జంతువులనగా గోవులు నివసించేటువంటి గృహమునందు At a place where pious cows live, పులులు తోడేళ్లు ప్రవేశిస్తే ఆ పశువులు ఏమైపోతాయి? what will happen if tigers and wolves are to step in there? Jackals step in there. కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి యొక్క సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల In a human heart, which has got the place for pious cows, such as the truth, righteousness, peace, love, forbearance, sacrifice, and so on, పులుల వంటి కోపములు, తోడేళ్ల వంటి ద్వేషములు ఇందులో ప్రవేశిస్తే ఈ సాత్వికమైనటువంటి పశువులు ఏ గతి అవుతాయి? what will happen if the tiger of anger ends in there? If a jackal of jealousy steps in there, what will happen to these pious cows? కనుక ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను, దుశ్చంతువులను లోపల ప్రవేశించుకొని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు. Because of these wicked thoughts and wicked feelings and sentiments within, he has lost all the pious qualities. మానవుడు తన యొక్క సాత్వికమైనటువంటి గుణములను పోషించుకునవలనన్నా, కాపాడుకునవలనన్నా ఈ దుర్మార్గమైనటువంటి యొక్క భావములను లోపల ప్రవేశింపచేయకూడదు. In order to grow more and more pious, he should give up the wicked thoughts and wicked feelings immediately. ఈనాటి మానవుని యందు అసూయ, అహంకార, ద్వేషములు అమితంగా నించిపోయినవి. In man today, we find the jealousy, ego and hatred ever on the rise. ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలిచగలవు? In such a human heart, how do you expect the sacred qualities to live in? ఒకడు ఒక గృహమును నిర్మించుకున్నాడు. A person has built a home for him. ఆ గృహమునకు సింహద్వారాన్ని కూడా ఉంచుకున్నాడు. He has the main door also for his ఈ home. సింహద్వారం ఏ నిమిత్తమై నియమించాడు? Why the main door is kept? తాను, తనకు ఇష్టమైనటువంటి వారు, తన బంధువులు, తన కుటుంబీకులు అందులో ప్రవేశించడానికి ఈ డోర్ నియమించుకున్నాడు. The main door is meant so that he would get in, his friends and relations would find a place to get into the కానీ home. బజార్లో పోయేటువంటి కుక్కలు, నక్కలు, కోతులు నుండి వెళ్ళడానికి వీలు కాదు. The main door is not meant for the street dogs and monkeys to get into the home. కానీ అదే విధంగానే ఈ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః, దేహం అనేటువంటి ఒక గృహమునందు In this body, a home, అనేక విధమైనటువంటి యొక్క ద్వారములు నిర్మించుకున్నాడు. he has many doors. కానీ ఈ డోర్లు నిర్మించుకున్నానని బజార్లో పోయేటువంటి వాటినంతా కూడాను లోపల ప్రవేశపెట్టడు. For the simple reason the doors are there, he would not allow any wayside animals to get in. అయితే ఈనాటి మానవుడు Man today కొన్ని విధమైనటువంటి అనవసరమైనటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టుకుంటున్నాడు. is permitting all unwanted, unnecessary stuff. ఈ ద్వేషము, అసూయ, అహంకారము లోపల ప్రవేశిస్తే అందులో జీవించేటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు ఏ గతి పడతాయి? When hatred, jealousy, ego are to find a place in our heart, what will happen? The truth, righteousness, peace and love, the pious qualities. మానవుడు మూడు విధమైనటువంటి సాధనలో జీవితాన్ని గడుపుతున్నాడు. Man lives on earth, proceed along threefold path of spiritual practice. స్వార్థ ప్రేమ ఒకటి,
One is selfish love, సమష్టి ప్రేమ ఒకటి, love of the community, social. పరమ ప్రేమ మరొకటి. Third, supreme love. ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు. Man loves God in these three lines. స్వార్థ ప్రేమ అనగా ఏమిటి? What do you mean by selfish love? తన యొక్క సుఖము, తన యొక్క ఆనందము, తన యొక్క కంఫర్టు తాను మాత్రమే చూసుకుంటున్నాడు. Selfish love is to think of one's own happiness, to think of one's own pleasure, to think of one's own conveniences. కానీ అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు. But the next one is mutual love, anyonya prema, where he thinks of his own welfare, the members of the family and all his relations. పరార్థ ప్రేమ అనగా లోక సమస్త సుఖినో భవంతు, సర్వులు క్షేమంగా ఉండాలనేటువంటి విశాలమైనటువంటి భావంతో భగవంతుని ప్రేమిస్తున్నాడు. The spiritual love is the love that wants every one of us to pray to God such that everybody would be happy and live in peace. ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది This selfish love ఒక రూములో నిర్మించుకున్నటువంటి లైట్ వంటిది. is like a light in a room. కానీ ఆ రూమ్ లో నిర్మించుకున్నటువంటి లైట్ ఆ రూమ్ కు మాత్రమే ప్రకాశం అందించగలదు. Light in a room would be able to burn the light within the room. మరొక రూముకు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు. And a bulb in a room would not be able to shed light to the neighboring rooms. అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది. But anyonya prema, the mutual love, is something like moonlight. ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది. Moonlight is seen in all directions, కానీ స్పష్టంగా కనిపించదు. yet it is not very clear. కొన్ని విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఇస్తుంది. There is wide scope for doubts. త్రాడును చూచి పామని భావిస్తుంది. A rope is mistaken as a serpent. ఒక మొద్దును చూచి మనిషిని భావిస్తుంది. A wood is mistaken as a human. లైట్ ఉంది కానీ There is light. ప్రకాశవంతమైనటువంటి లైట్ కాదు. Light is there, is not that shining. ఇది ఏ అన్యోన్య ప్రేమ. This is anyonya, mutual. పరార్థ ప్రేమ అనేటువంటిది సన్ లైట్. The spiritual love is the sunlight. ఇది అన్ని వైపులా అన్ని ప్రాంతముల యందు అన్ని విధమైనటువంటి యొక్క స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం గావిస్తుంది. The sunlight will make every object all over, everywhere, very clear and apparent. ఇట్టి పరార్థ ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రం బాధపడనక్కర్లేదు. When once you develop this spiritual love, you are not bound by the effects of the mutual love and selfish love. కానీ దురదృష్టవశాత్తు But ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది. most unfortunately, the modern love is utterly selfish. తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రము ఆశించటం లేదు. This love is simply limited to I and mine. That's all, none else. ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు. It is because of this selfish love. Man suffers because of many worries, anxieties, losses and difficulties. ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండినటువంటి యొక్క ఆనందం ఏమిటి? What is happiness in this mutual love? తాను Anyonya తన prema. కుటుంబము తన బంధువులకు మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు. It is restricted to the person, the family and relations. ఎవరు బంధువులు, Who are our ఎవరు relations? తనవారు Who belong to అని you? విచారణ చేస్తే అందరూ తనవారే, Really speaking, if you inquire, అందరూ బంధువులే. all are our relations. కానీ అందరి ఎందుకు ఏకాత్మతత్వం ఉంటుండాలి. There is the principle of oneness in everyone. కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే. When once you understand the Atmic principle, you will be convinced that all are our కానీ relations. ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం ఏమాత్రము గుర్తించుకొనక But we are not recognizing this Atmic principle. కేవలము తాను తన వారు అనేటువంటి యొక్క దేహాభిమానములకు లోబడిపోతున్నారు. He submits himself to I and mind body feeling. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి. For this a small example. సర్వము భగవంతుని యొక్క ప్రేరణ చేతనే, భగవంతుని యొక్క ఆజ్ఞ చేతనే, భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉండదు. Everything happens as per the divine will, as per the divine command. ఒక పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకొని
రైల్లో ప్రయాణమైపోతున్నాడు. An elderly person was traveling in a train along with his children. కానీ పిల్లలకు చెప్పాడు, He told his children, మీ టికెట్స్ అంతా కూడాను నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను. I have with me all your tickets. మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు. Don't get down anywhere at any station. నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి. Oh children, you should get down where I get down. దీనిని జాగ్రత్తగా ఉంచుకోండి And be careful, he said. అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతున్నారు. So saying, he was journeying, proceeding. కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గరంతా చూస్తున్నారు. అందుకు కనిపించేటువంటి తిండి యొక్క ఫలములు పదార్థములు చూస్తున్నారు. Children were watching through the windows at every station all the eatables like fruits and so on. అయ్యో దిగితే అవన్నీ తీసుకోవచ్చును కదా, భుజించవచ్చును కదా అని ఆశిస్తున్నారు. They really wanted to get down at every station and buy all the eatables కానీ తండ్రి available. చెప్పినటువంటి దీన్ని పాటిస్తూ ఎవరు దిగలేదు. But none of the children got down in strict adherence of the instructions of the father. ఎంతసేపు అయినప్పటికీ తండ్రి దిగలేదు. పిల్లలు విసుగు పొందారు. The father didn't get down for long and children were disgusted. కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు. They made, however, some attempt to get down at certain అందులో places. పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు, The eldest child said, నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు. as per father's command, it is not possible for us to get down unless father gets టికెట్ down. అన్న దగ్గర ఉంటుండాలి. Because tickets are with him. మన దగ్గర టికెట్ లేకుండా దిగిందంటే మనం చాలా కష్టములకు గురి అవుతాము. If we get down without a ticket, we'll be in hot waters. కనుక మనం దిగకూడదు అని వారిని నివారించాడు. So he prevented other children from getting down there. అనగా ఏమిటి దీన్ని అని అర్థము? What is the meaning here? భగవంతుడే తండ్రి, God is the father. ప్రతి మానవుడు అతని బిడ్డలే. Every one of us is his human being. జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు. This is a journey of a train journey. భగవంతుడు చెప్పాడు, తండ్రి ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు. God the Father said, don't get down as you like. నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగాలి. As per my command, you have to follow me. You have to get అని down where I get శాసించాడు. down. That was the command. కానీ ఈ శాసన ఎవరు కూడా శిరసావహించటం లేదు. But no one is following his command. వారి ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు. They are behaving as per whims and fancies. కానీ టికెట్ తన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి. As the ticket is with our Father God, we are facing all the problems as we get down everywhere. కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి. There are certain train travels, ఈ journeys. గూడ్స్ పెట్టెలంతా కూడా అనేకంగా వస్తుంటాయి. We also find several of the goods ఒక్కొక్క గూడ్స్ compartments. పెట్టెలు కూడాను రిటర్న్ అని డేట్ వేసింటారు. Every goods compartment will carry a tag, return. కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గుడ్స్ పెట్టెలంతా వెనక్కి తిరుగుతూ ఉంటాయి. On the appointed day, these goods compartments will have to necessarily return. మన జీవితాలు కూడా గూడ్స్ పెట్టెల వంటివి. Our lives are also like goods compartments. దీంట్లో రిటర్న్ అనేటువంటిది రాశారు. Return is written there. కానీ రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది. But the date of return written on the compartments of our lives is known to the station master only. స్టేషన్ మాస్టరే గాడ్. This station master is God himself. కనుక ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది, కానీ ఎవరికి తెలియదు. So the date of return is known to the station master, God himself and none else. అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు. He only responsible for the కానీ మనం return. దానికి విచారం చేస్తున్నాము. But we worry about it. దేనికోసము? Why? అజ్ఞానం చేత. It's out of దీనికి ignorance. అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత. It's our weakness that we don't know who has the authority to do that. కనుక దైవమే దీనికి అన్నిటికీ గొప్ప, దైవమే దీని అన్నిటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. We understand that God is the supreme authority. He is the one of exalted ప్రతి ఒక్కటి position. కూడా అతని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి. Everything happens according to divine will. కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక, Man is not able to know దేహాభిమానం this. కలిగినటువంటి మానవుడు Man with body attachment. నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి Gives scope for ego, feeling that I have done it, I have seen it. కానీ అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు. And so he is put to troubles. కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒకటి, What we have to know today ఏది is what? జరిగినా Whatever happens,
ఏది చూచినా, whatever that is ఏది seen, అనుభవించినా whatever is ఇదంతా experienced, కూడాను భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. whatever is seen, whatever is heard, whatever is done is in strict accordance to God's ప్రతి ఒక్కటి will. కూడాను భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు. Nothing can happen without God's will. కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు. All don't have faith in this. కానీ నమ్మని వారి గతి అంతే. That will be the plight of those నమ్మిన non-believers. వారి గతి ఎంతో హాయిగా అనిపిస్తుంది. Those in full faith will find their life full ఈ of bliss. జగత్తునందు In this world, ఏ చిన్న విషయం నందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయం జరగదు. any tiniest, simplest thing cannot happen without God's will. కదలదు నీదు సంకల్పం లేనిదే గడ్డిపోచేయును. Oh God, even grass blade cannot move without your will. అది అనగనేలగా Why that and this? విపీలకారి బ్రహ్మ పర్యంతము నీవే. Right from ant to the cosmic Brahman, you are అది providing. ఎరుంగరు, That's not known. మది గలంగరు, They don't understand. ఉదము జందరు, They are not happy. భూమిని కొందరు, Some people don't understand. వివేకములకు అత్యంతదని కడు వెర్రవీకెదురు కాని కడకి ఎప్పుడూ కలుగును. They are egoistic of their intellect and their mental comprehension. What is going to happen to them? కనుక ప్రతి ఒక్కటి కూడా భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటాది. Everything happens as per God's will. దీనిని విశ్లేషించినటువంటి వారే ధన్యులు. Those that have full understanding of this, దీనిని అనుసరించినటువంటి వారే పుణ్యులు. they are really meritorious persons దీన్ని who know this. ఉల్లంఘించినటువంటి వారే పాపులు. And those that transcend, దీన్ని disobey are the ఉల్లంఘించినటువంటి sinners. వారే దుఃఖితుడు. And those that disobey are సుఖము so దుఃఖము suffering. అనేటువంటిది మన యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది కానీ భగవంతుని యొక్క సంకల్పం పైన కాదు. Pleasure and pain depend on our actions and nothing to do with God's will. కనుకనే మన యొక్క ప్రవర్తనలు, మన యొక్క నడతలు సక్రమమైనటువంటిగా మనం తీర్చిదిద్దుకోవాలి. Therefore, we have to mold our behavior and conduct in the right direction. దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు. We should not permit wicked thoughts to get into our heart. కారణం ఏమనగా Why? అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సచ్చర్యలు ఇవన్నీ కూడా మరణించడానికి అవకాశం ఉంటుండాలి. When wicked thoughts enter, there is every scope for the good sentiments, sacred feelings to vanish. ఈ దుష్ట గుణములు అన్ని కూడా కేవలం క్రూర మృగముల వంటివి. All wicked thoughts are wild animals. ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క అనిమల్స్ చిక్కితే ఏ గతి పడతాయి. Because of these wild, cruel animals, what will happen to the pious cows? కనుక ఇట్టి దుర్మార్గమైనటువంటి భావములు వచ్చినప్పటికీ దాన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి. In spite of the fact that wicked thoughts do enter, we should take every care as not వచ్చినటువంటి ఈ to permit దుర్మార్గమైన them. భావాలను వెనుకకు తరిమి వేయాలి. We have to drive them out immediately. కాలమునే వ్యర్థం చేయకూడదు. We shouldn't waste time. ఆలస్యం చేయకూడదు. We should not delay. ఆలస్యం అమృతం విషం అన్నారు. And if you delay, even nectar becomes a poison. కనుక ఆలస్యం అనేటువంటిది ఇందులో ఏమాత్రమూ పనికిరాదు. We should never delay in these matters. ఎప్పుడు దుష్ట భావన మనలో సంకల్పం ప్రారంభమైందో The moment the wicked thought arises, తక్షణమే దాన్ని ఇది సరైనటువంటిది కాదు, immediately understand ఈ it's లోపల not proper. ప్రవేశిస్తే నా సద్భావములు, సద్గుణములు, సచ్చింతనలు భస్మైపోతాయి. If wicked thought gets into me, all pious qualities would get them burnt into ashes. కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సత్కర్మలు. Therefore, good feelings, good thoughts, good emotions, good sentiments have got to be in Sat your అనగా heart. ఏమిటి? What is this Sat? సత్ అనగా త్రికాల భాగ్యం సత్. Sat, which is same in all the three periods of time. మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిదే సత్. Sat is that which is changeless in all అట్టి the three periods భావములను of మనం time. ప్రవేశపెట్టాలి. We should have such feelings within us. ఇది ఏ నిజమైనటువంటి సాధన. This is true spiritual practice. సాధనలు మాత్రం చేస్తూ We do practice. హృదయంలోకి ఈ క్రూర మృగములను ప్రవేశపెడుతుంటే సాధన చేసే ప్రయోజనం ఏమిటి? While doing spiritual practice, if we have in our heart all these wicked చేసిన wild animals, what సాధనలన్నీ will కూడాను happen? ఒక్కటిగా కాదు, అన్ని కూడాను ఒక్కతూరి నిర్మూలమైపోతాయి. All our spiritual paths, endeavors, pursuits will be totally ఒక ruined. చిన్న ఉదాహరణము, A small ఒక example. దారంను మనం చెండు కడుతున్నాము, You are just winding a thread. కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చెదుగుతుండాలి. You have been winding one after కానీ another. ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి. But you have to hold the central stick ఈ tight. విధంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే As you wind one after another the thread, క్రమక్రమేణా ఆ దారపు చెండు పెద్దదవుతుంది. and this would be growing bigger and మనం bigger. ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే
ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి. But by neglect, if you drop this bundle of threads, they will drop down and spread hither and thither. అనేక విధమైనటువంటి ఒక దీంట్లో లూజ్ అయిపోతాయి. And all the thread windings which you have been doing, they get loose. ఒక్కటే చుట్టేది. But winding is one and the మన same. చేయి జారిపోయిందంటే అనేక చుట్లంతా కూడా వ్యర్థం అయిపోతుంది. But when once you drop, they will be spread everywhere. కనుకనే మనం చేసేటువంటి సాధనలు చాలా తక్కువదే. What the spiritual practice we do is less. కానీ దానిని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడాను కోల్పోతాం. When once you neglect your spiritual practice today, all the merit of the past lives are going to be ruined and totally lost. సుఖ దుఃఖే సమయకృత్వ లాభోలాభిజయాలు ఈ రెండు కూడాను సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి. Whatever that might be done, we have to develop the spirit of equanimity as to consider profit and loss, victory and defeat with equal mindedness. అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది. Then you will have proper reward. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి, ఈ రెండింటి వల్లనే దేశం ఉద్ధారం అవుతుంది. In fact, the true spiritual practice which we have to adopt today is the devotion and sacrifice for which the whole country would develop and prosper. ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించడం లేదు. Today we find the politics without any sacrifice. ప్రేమమయమైనటువంటి భక్తి ఎక్కడా కనిపించడం లేదు. And we don't find devotion with full of love. ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య. In order to be happy in this world, the secular knowledge. In order to be happy in the other world, the spiritual knowledge. ప్రేమమయమైనటువంటి యొక్క సాధన చాలా ప్రధానమైనటువంటిది. A spiritual endeavor with full of love is advisable. హృదయానికి అది చాలా ఉత్తేజం చేసేటువంటిది. It encourages the human spirit. కానీ త్యాగమయమైనటువంటి రాజకీయము జగత్తు కోసము. And the politics which sacrifice is needed for the world. జగత్తును బాగు చేయాలంటే, To correct the world, త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి. we should step in with the spirit of sacrifice. జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి. In order to work for liberation, we should have this devotion full of love. త్యాగమే నిజమైన యోగము. Tyaga, sacrifice, is yoga, ఈ spiritual practice. యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది. When once we practice this yoga of tyaga or sacrifice, we develop love. యోగః చిత్తవృత్తి నిరోధకః. Yoga helps for యోగం self-control. సుకర్మ కౌశలం. Yoga is nothing but discharging the duty with all excellence. కనుక ఈనాటి మానవుడు తనంతాను మొదలు గుర్తించి ఇతరులను గుర్తించడానికి ప్రయత్నించాలి. So man today should know himself first and know the rest next. తనంతాను తెలుసుకొనక Without knowing one's own దైవం self, అనేటువంటి వాడిని వెతకడం కూర్చుంటుంటే దైవం ఏ రీతిగా లభ్యమవుతాడు? how do you expect him to know God and attain, reach God? ఒకనొక సమయంలో అనిపిసెంట్ కూడా చెప్పింది. At one time, Annie Besant also said same. ఏమని? What did she say? ప్రతి సాధకుడు కూడా దైవాన్ని వెతుకుతున్నాడు అని అనుకుంటున్నారు. Annie Besant said like this, every seeker is searching for God. కాదు. No. సాధకుడు దైవాన్ని వెతకటం లేదు. Seeker is not in search of God. ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది. Why? సర్వము దైవమయంగానే ఉంటుండాలి. నువ్వు వెతికేది ఎక్కడ? Why? Because God is all pervasive. God is everywhere. Where is the need to search for Him? But దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుడిని. in fact, God is in search of a good devotee. కాబట్టి ఆ గుడ్ డివోటీ అంటే ఎవరు? Who is a good devotee? సద్భావములు కలిగినటువంటి వాడే, The one with good thoughts, సదాచార సంపన్నుడే, good practices, సచ్చింతనలో అభివృద్ధి పొందినటువంటి వాడే, good thoughts. ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు. So, a devotee with good thoughts, with good sentiments, good feelings is searched by God. భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు. Devotee is not merely the one who chants the name of God. టేప్ రికార్డు కూడా భజన చేస్తుండాలి. We find the tape record also singing the గ్రామోఫోన్ glory. ప్లేట్ కూడా భజన చేస్తుండాలి. So also gramophone కానీ plate. ఇవి రెండు కూడా లైఫ్ లెస్, But చైతన్యమయమైనటువంటిది కాదు. Both of them are lifeless. కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన చేయాలి. But the man with life and awareness should ప్రతి do పదం it. కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి. Every word should come out of ఆ heart. హృదయం నందే ప్రేమమయమైనటువంటి యొక్క రూపం ఉంటుండాలి. And there in the heart
we find the form of love. ప్రేమ నుండియే బయటపడుతున్నాయి. And all things come out of love only. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine ఈ Atma. ప్రేమకే ఆత్మ అని పేరు. This love is ఈ called ప్రేమకే Atma. బ్రహ్మ అని పేరు. Love is Brahma. సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది. The whole cosmos is Brahman. బ్రహ్మను వెతుకుతున్నారు చాలా మంది. Many are in search of Brahma. ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ? Where is Brahma? తన యందే ఉన్నాడు. He is within తన you. యందు ఉన్నటువంటి బ్రహ్మను బయట వెతికితే ఎలా చిక్కుతాడు? When God is within you, you want to search for Him outside. కనుక నీటి యందే పుట్టి, Having been born in నీటి water, యందే నిలిచి, standing in water, నీటి యందు అణంగు నీటి బుడగ, the water bubble subsides, merges back into water. నరుడు బుద్బుదంబు, Human being is the bubble. నారాయణుడు నీరు. God is water. కనుకని మనం మొట్టమొదట నిన్నటి దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి. Bhagavan was talking to boys yesterday. Don't try to be great. Don't try to be great. మంచివారు కావాలని విశ్వసించండి. Have full faith and work to be good మీరు man. మంచివారైనప్పుడే మంచి లోపల సర్వము మనకు లభ్యమవుతుంది. When once you are good, the rest will follow automatically. గొప్పవాడైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు. A great man need not necessarily be good. మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటాయి. If you are good, there lies greatness. అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు. And who is great and who is good? దీంట్లో ఒక చిన్న ఉదాహరణము. A small example. ప్రతి జీవి యందు కూడాను In every human being, దైవత్వాన్ని చూచినటువంటి వాడు మంచివాడు. the one who finds divinity in every living creature is a good person. దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూచినటువంటి వాడు గొప్పవాడు. In fact, the one who finds the human quality in God is a great man. మానవాకారం ధరించినటువంటి రాముని చూచి Watching Rama who has ఇతను taken human మానవుడు form, మానవుడు మానవుడని గుర్తిస్తూ వచ్చాడు రావణుడు. Ravana has understood Rama as a human being. అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుని చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు. Ravana has seen a human form in God Ramachandra. కానీ But- నారాయణుడు అట్ట కాదు. But Narayana is not like that. సర్వజీవులు ఎందుకు నువ్వు నారాయణ చూస్తూ వచ్చాడు. In fact, Rama has been seeing Narayana in all సర్వజీవులు the కూడా creatures. మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి. All creatures are like a ఈ mirror. అద్దమునే ప్రకృతి అని పిలుస్తున్నారు. This mirror of nature. అద్దంలో కనిపించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కానీ మరొకటి కాదు. Every reflection in a mirror is divine, nothing else. కనుకనే భగవంతుడు So God ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు. has given humanity the mirror of ఈ అద్దం nature. దేనికోసం అందించాడు? Why the mirror of తన nature is ముఖాన్ని తాను given? చూసుకొని అందులో ఉన్నటువంటి దోషములు తుడుచుకోమని చెప్పించాడు. The mirror is given so as to correct yourself watching your reflection కానీ there. ఈనాటి మానవుడు Man- తన ముఖాన్ని తాను చూసుకోవటం లేదు అద్దంలో. Man today is not watching his ఈ face in అద్దాన్ని the mirror. తీసుకుపోయి ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు. In fact, he is keeping the mirror in front of another person. కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదు. Therefore, you find the reflection of the other man and not yours. కనుకనే అద్దమే రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. And this mirror is a reaction, reflection and resound. ఒకనొక అమాయకుడు An innocent person కొండలకు గోవును తోసుకుని పోయాడు. was rearing cows near a mountain. కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులను మేపుకుంటూ ఉన్నాడు. He was rearing cows at a place located in ఒక between two రాతి mountains. కూర్చున్నాడు, He sat on a boulder. పిల్లం పోయి ఊదుతూ ఉన్నాడు. He was playing on his flute. ఈ పిల్లం పోయి ఊదటం చేత As he was playing on the ఎక్కడి flute, నుంచో తిరిగి ఇంకొక పిల్లం పోయి వినిపిస్తుంది. he was listening to some sound from somewhere else. ఏమిట్రా, నేను ఊదినటువంటి పిల్ల పోయి ఇంకోటి ఊతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని విచారం చేశాడు. This innocent boy started questioning, I am playing on the flute, well I find someone else playing on this ఆ flute. పిల్లం పోయి పక్కన పెట్టాడు. He kept his flute aside. ఎవర్రా నీవు అని He ప్రశ్నించాడు. said, who are you? తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది. Then he heard the sound, who are you? ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా Then he thought, oh, he's the other అని person వాడిని fighting ఇష్టం with me. వచ్చినట్టుగా తిట్టాడు. And then he started accusing him. తిరిగి వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. The other person also accused him. విసుగు పొందాడు, గోవులను తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. Out of utter disgust, he brought home all the cows. అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు. He cried in front of his mother. అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకటి నాదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు.
He complained to his mother, "Mother, there's some other person who నేను is ఏ మాట speaking like మాట్లాడినప్పుడు me. తిరిగి అదే మాటనే ఇస్తున్నాడు. Whatever I say, he started repeating నేను ఏ things. విధంగా విమర్శిస్తే అదే రీతిగానే విమర్శిస్తున్నాడు. Whatever scolding I did, the other person also did. అతను పెద్దవాడు కాదు, He's not a big man. బహుశా నా వయసు వాడిగా ఉంటుంటాడు. Probably of వాడు my నన్ను age. ఇంత విమర్శించడానికి ఏం అధికారం ఉంటుండాలి What right has he to scold me? అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టయినా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు. And he told his mother, "You must certainly beat him anyway." రేపటి దినం నీ వెంట నేను వస్తాను నాయనా, వాడెవరో నేను పరీక్షిస్తానన్నది. The mother promised, "Tomorrow I'll follow you and find out who the other man is." పిల్లవాడితో తల్లి వెళ్ళింది రెండవ దినము. Mother followed the child on the following day. మొట్టమొదట పిల్లంగొయ్యి ఊదాడు. First the boy played on the flute, తిరిగి పిల్లంగొయ్యి ఇది సౌండ్ వచ్చింది. and there he listened to the same sound. చూడు వాడు తిరిగి నావలనే ఊతున్నాడు. The boy said, "Mother, see, that other boy is also playing the flute." మరి వీడు కేక వేశాడు. Then the boy shouted. తిరిగి మరొక కేక వినిపించింది. Again he heard shouting back. అప్పుడు చూడమ్మా వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నాడు. "See, mother, see, the other fellow is putting me to shame by shouting at me." తల్లి అంతా గుర్తించింది. Mother recognized the whole drama. ఇది వేరు కాదు, It's not separate. ఇది ఈ యొక్క కొండ లోపల Here the- పలుకురాయి ఉంటుండాలి, పలుకురాయి ఉంటుండాలి. Oh, yes. There is a stone that produces resound. కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ. There's no second person there. కొండంతా కూడా రాయిమయమే, You find the whole mountain full of సముద్రమంతా rock. జలమయమే, The ocean is full of water. అడవంతా కాష్టమయమే, And the whole forest భూమంతా of wood. మృమయమే, And earth is of clay. దేహమంతా మాంసమయమే. The body is full of flesh. ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుంచున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడం లేదు. Then once we understand that we have 5 elements spread everywhere, there's no scope for any differences. కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు, No one accusing you, no. ఈ ప్రకృతికి రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ ఉంటుండాలి. This nature has got with it reaction, reflection and resound. కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు. It is the effect of the nature that is the cause for this. అలాంటి and ప్రకృతిని నీవు వశం చేసుకో. And have a control on this ఈ nature. ప్రకృతికి నీవు వశం కాకూడదు. And don't submit yourself a victim. అప్పుడే నీవు జయించిన వాడు అవుతావని. Then you'll be able to conquer. మనం ఈనాడు మన దేహమే ప్రకృతి, Our body is nature, prakriti. దేహానికి మనం వశం కాకూడదు. We shouldn't submit ourselves to the body. ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి. We have to exercise full control on the body. దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు When you control the body, మనసు కూడా కంట్రోల్ అవుతుంది. the mind also will come అప్పుడే under control. ఆత్మస్వరూపం గోచరిస్తుంది. When mind is also under control, you will find Atma there. ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహం మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైన రాక్షసత్వం అయిపోతుంది. We have forgotten Atma, we have forgotten the mind, we are following just the body, which is a demonic ఆత్మను temperament. విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది. On the other hand, we forget Atma, we go by the body and the mind, that is animal quality. దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్చినప్పుడు మానవత్వంగా రూపొందుతుంది. On the other hand, if we have these three, the body, mind and Atma, you are a human being. త్యజించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది. And in fact, once you sacrifice the mind and the body, దైవత్వం it is కావడానికి divinity. కేవలం ఒక ఆత్మతత్వమే చాలు. To attain divinity, Atma is enough. దేహము మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది. On the other hand, if you forget Atma, go by the body and the mind, it is bestial ఆత్మను temperament. దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనసుకు ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా On రూపొందుతుంది. the other hand, if you forget Atma and the body follow the mind, it is demonic. కనుక రాక్షసత్వము, పశుత్వము, మానవత్వము, దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయతత్వం నందే ఉంటున్నది. Therefore, in the human life, we find all the three, the demonic, the bestial and the human temperament. కనుక మొట్టమొదట మన మానవుడిగా ఉండాలంటే దేహము, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి. Therefore, as a human being, to have the human quality, we should have the unity, understanding of these three, body, mind and Atma. తత్వము, ఆత్మతత్వం ఉంచుకొని దేహతత్వాన్ని విసర్జించాలి. Slowly, we have to give up this body feeling, develop the mind and అప్పుడే Atma. మన నుంచి అనిమల్ తత్వం దూరం అయిపోతుంది. Then the animal traits would run away from ఈ you. మనస్సును, ఆత్మను, దేహాన్ని రెండింటిని విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి. And you have to keep only Atmic feeling, giving up the mind and the మనము body. దివ్యత్వంగా రూపొందుతాము. Then you become very divine. కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవం యొక్క నిర్ణయం జరుగుతుండాలి కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు. Everything happens according to God's will and nothing beyond. కనుక ఏది జరిగినప్పటికీ
whatever might happen, ఇదంతా దైవాజ్ఞనే, it's all God's దైవ will. సంకల్పమే, It's God's దైవ నిర్ణయమే It's- అనేటువంటి దృఢ సంకల్పంతో మనం ఉండినప్పుడే సర్వమును మనం సాధించగలము. When we have got this strong feeling that everything happens according to Life God's is command challenging. and Meet it. divine will, we'll be able to face everything. Life is a challenge, meet it. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్. Life is a game, play it. లైఫ్ ఈజ్ లవ్, ఎంజాయ్ ఇట్. Life is love, enjoy లైఫ్ it. ఈజ్ డ్రీమ్, రియలైజ్ ఇట్. Life is a dream, realize it. ఈ యొక్క దీని లోపల మన లైఫ్ను అనుభవిస్తూ పోవాలి. It is in this process we have to experience our life. అన్నింటినీ ఛాలెంజ్ మనం మీట్ చేయాలి. We should be prepared to meet the challenges of life. ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు, We should never be afraid of బెదరకూడదు. difficulties. We should never waver. ధైర్యంగా దాన్ని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలము. When we resist with all the courage, all the challenges of life, you can attain divinity. అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు. Never give scope for doubts there. డౌట్స్ వంచనా మనం కన్ఫ్యూజన్ అయిపోతాం. When once doubts are there, ఈ you'll be utterly confused. కన్ఫ్యూజన్ వచ్చినా When once confusion హృదయం comes, ఒక ఫ్యూజ్ పోతుంది. when once there is confusion, the fuse of the heart is gone. కనుక ఈ కన్ఫ్యూజన్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. So never give a scope for confusion. ఎక్కడ డౌట్ వస్తుంది? Where do you doubt? When do you సత్యాన్ని doubt? గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది. You doubt when you don't know the truth. సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కి అవకాశమే లేదు. When you know the truth, you never doubt. పలాని వాడు అనిల్ కుమార్ అని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం వస్తుంది? When once you know that so and so is Anil Kumar, why do you doubt? అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తుంది. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా? As you have not known him completely, you doubt whether he is Anil Kumar or someone else. కనుకనే ఈ డౌట్స్ కంతా సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే. We are not able to know the correct meaning behind all this ప్రేమ doubt. స్వరూపులారా, Embodiments of అన్ని love. విధమైనటువంటి యొక్క మీనింగులు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక్క ప్రేమ తత్వమునందు మాత్రమే ఉంటున్నది. The meaning of all great things, the essence of all wonderful things lies in this central cardinal principle సర్వశాస్త్రముల of యొక్క love. సారము, This essence of all sacred texts. సర్వ మార్గముల యొక్క గమ్యము, It is the goal of all spiritual paths. సర్వరసముల యొక్క రసము, It is the essence of all అది ఏ juices. ప్రేమ రసము. That is the juice ఈ of ప్రేమ love. రసాన్ని మనం పొందినామంటే And once you enjoy the essence of వ్యక్తి ఆ love, అనుమానములకు సందేహములకు అవకాశం ఉండదు. there will be no doubt and there will be no questioning either. కనుక ప్రేమ చేతనే మన జీవితం సార్థకంగా గావించుకోవాలి. In fact, we can redeem our ప్రేమ lives చేతనే through మన love. యొక్క జీవితం గమ్యాన్ని వరకు ప్రయత్నం చేయాలి. By love, we can reach the destination. కనుక మన హృదయం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి. To the extent possible, we should never give any scope for bad thoughts, bad sentiments in our heart. దుర్భావములు, దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్ష్యంతో కూడినటువంటిది. Because bad thoughts, bad feelings are animal qualities. కనుకొని So, see no evil, see what is good. see no evil, see what is good. Hear no evil, hear what is good. Hear no evil, hear what Talk is good. no evil, talk what is good. Talk no evil, talk what is Think good. no evil, think what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. Do no This is the evil, way do to what is God. good. This is the way to God. కనుక ఈ పంచ ఇంద్రియములు కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన. The true effort to make the five senses sacred is the real spiritual practice ఆ sadhana. నమ్మకాన్ని మొట్టమొదట బలపరుచుకోవాలి. We have to strengthen this faith. నమ్మినటువంటి వారికి ఏనాటికి నష్టం లేదు, కష్టం లేదు. The one full of faith, strong faith will never be put to loss or నమ్మనటువంటి వారికి difficulty. ఈ కష్టములు, దుఃఖములు, విచారములు. The faithless people are full of anxieties and troubles. నమ్మి చెడినట్టి వారి లోకాన లేరు. In fact, in this world there are none who are spoiled. నమ్మక with చెడిన వారు faith. ఉన్నారు, కానీ There are people who are ruined, who are faithless. నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు, Without కానీ faith, నమ్మి there are చెడినట్టు వారు ఎక్కడా లేరు. There are people who have ruined themselves for lack of faith, but there are none who are spoiled with faith. కాన్ఫిడెన్స్, సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ధి కావాలి. Man should develop the correct faith within himself. ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసమే. Whatever might happen, it is for my own good. ఇట్ ఈస్ మై ఓన్ గుడ్, It's for my own ఇట్ good. ఈస్ మై ఓన్ గుడ్, It's for my ఇట్ own. ఈస్ మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి. We should have the feeling, constant feeling, whatever happens in our life, it's for my own good, for my అప్పుడు own వ్యక్తి good. భయానికి కూడా అవకాశం ఉండదు. Then there will be no fear. భవ భయ హరణ వందిత చరణ, భవ భయ భవ భయ హరణ వందిత చరణ,
జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దహన నారాయణ కేశవా నారాయణ కేశవా జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ భవ భయ హరణ పండిత చరణ 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 జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దహన నారాయణ కేశవా నారాయణ కేశవా నారాయణ కేశవా నారాయణ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ భవ భయ హరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ